నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ గుడి గురించి ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయని. హాయ్ గ్యాస్, మేము తిరుపతి వాళ్ళం. ఈ ప్లేస్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి నరసింహస్వామి తీర్థం. దీనిని మంచినీళ్ళ గుంట అని ఎందుకు పిలుస్తారంటే అప్పట్లో కొంతమంది ఇక్కడ ఉండేవారు ఈ మంచినీళ్ళని బిందెల్లో ఇంటికి తీసుకెళ్లి తాగేవారట. సో దాని తర్వాత దీన్ని కొద్దిగా మంచినీళ్ళ గుంట అనే పేరుతో అయితే మార్చారు. ఈ ప్లేస్ వచ్చి దాదాపు 700 సంవత్సరాల నుంచి అయితే ఉందంట. ఇంకా లోపల ఉన్న విగ్రహం అయితే కొంతమంది 700 సంవత్సరాల నుంచి ఉంది, కొంతమంది 500 సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీకు తెలిసి ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో మన స్వామి మాటల్లోనే వినండి. విష్ణు విగ్రహాలన్నీ పగలగొడుతూ ఉంటారన్నమాట. అది భరించలేకుండా వైష్ణవులందరూ ఏం చేశారు, ఈ విగ్రహాన్ని ఎలా కాపాడాలని చెప్పేసి అక్కడి నుంచి తిరుపతికి తీసుకుని వస్తారు. తిరుపతికి తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ పెట్టి తర్వాత రామానుచారులు వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలకు ముందు రామానుచారులు ఇక్కడికి వచ్చారు. అంటే అంతకు ముందు అనమాట. ఆయన తిరుమలకు వెళ్ళడానికి వచ్చినప్పుడు గోవిందరాజ స్వామి గుడి, అది గోవిందరాజ స్వామి గుడి కాదు, పార్థసారథి గుడి. కాబట్టి సాక్షాత్ గోవిందరాజ స్వామి ఈయన. విన్నారు కదా, ఒరిజినల్ గోవిందరాజ స్వామి మన మంచినగుంటలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్ లో ఉన్నది పార్థసారథి స్వామి. ఆ గుళ్ళో ఉన్న పార్థసారథి స్వామిని కూడా మట్టితో అయితే చేశారు. సో చూస్తారు కదా మన మంచినగుంట చరిత్రను అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. అంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఓకే మరి బాయ్.